శ్రీమాత్రే నమః. విరించివాణి ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. తులారాశి జనవరి 2026 మాస ఫలితాల్లో భాగంగా మనకి తులారాశి వాళ్ళకి ఈ మాసంలో ఏ విధంగా ఉంటుంది అని చూసుకుంటే, తులారాశి వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంది. వీళ్ళు ఏవైతే కాలేజీల్లో కానీ, యూనివర్సిటీల్లో కానీ, స్కూల్లో కానీ ఏవైతే సీట్లు రావాలనుకుంటున్నారో వాటిలో తప్పకుండా రావడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ లేదా కొత్తగా వ్యాపారాల్లో పెట్టుబడులు ఇవన్నీ కూడా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఆర్థిక విషయాల్లో పరంగా కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి అంటే ఆర్థిక పరంగా మార్గాలు ఎప్పుడైతే పెరుగుతాయో ఆటోమేటిక్ గా వీళ్ళకి శుభవార్తలు వినడం అనేది జరుగుతుంది. అలాగే ఆదాయ విషయాల్లో కూడా వీళ్ళు అంటే ఒక ఏది ఎప్పుడు ఎక్కడ ఖర్చు పెట్టాలి ఏంటి ఇలాంటి విషయాలన్నీ కూడా వీళ్ళు ముందుగానే రాసుకోవడం అనేది ఉంటుంది. అంటే ఒక ప్రణాళికతో ఆర్థికపరమైన విషయాల్లో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే అనుకోని ఏవైనా డబ్బులు పెట్టాలన్నా వాటిలో కూడా పెట్టినా కూడా మంచి లాభాలు రావడం అనేది జరుగుతుంది. దూర ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలలో అలసటలు ఉండవు. అలాగే చేస్తున్న ప్రయాణాల్లో ఒక కొత్త పరిచయాలు ఏర్పడితే అవి మంచి అంటే భవిష్యత్తులో వీళ్ళకి ఒక శుభ సూచకంగా చెప్పవచ్చు. అలాగే ఇంట్లోకి సంబంధించిన వస్తువులు కానీ, వస్త్రాలు కానీ, ఆభరణాలు కానీ కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. ఇంట్లో పెద్దల యొక్క ఆరోగ్యాలు బాగుంటాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఆహ్లాదపరంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే దూర ప్రయాణాలలో కొంత ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా మీకు కొన్ని అనుభవాలు అనేవి ఎదురవుతాయి. అవి మీకు జీవితంలో ఎంతో ఉపయోగపడడం అనేది జరుగుతుంది. సినీ, కళ, రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతుంది. వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే వాళ్ళకి వివాహం ఎప్పుడు అవుతుంది, అలాగే వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు అవన్నీ ఏమున్నాయో అవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. అంటే వివాహానికి సంబంధించి పనులు అంటే వాళ్ళ మాటలు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఉద్యోగ విషయాలు అనుకూలం. పై అధికారుల యొక్క ఒత్తిళ్లు తగ్గుతాయి. అధికారుల యొక్క మన్ననలు పొందుతారు. ఉద్యోగపరంగా కూడా మంచి గుర్తింపు అనేది ఉంటుంది. అలాగే ఎవరికైనా రావాల్సిన డబ్బులు ఏమైనా ఉంటే వాళ్ళకి రాని బాకీలు రావడం అనేది జరుగుతుంది. స్థిర చరాస్తులు కొనుగోలు చేయాలనే ఆలోచనలు రావడం, అలాగే కొన్ని కొత్త అంటే కొన్ని ఆలోచనల వల్ల అంటే జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది అనేది అనుకోవడం. అలాగే దాంపత్య జీవితం విషయాలు అంటే ముఖ్యంగా భార్యాభర్తల్లో వాటిల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే సంతానపరంగా కూడా శుభవార్తలు వింటారు. సంతానానికి సంబంధించి విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. మొత్తం మీద ఈ తులారాశి వాళ్ళకి కానీ చూసుకుంటే వీళ్ళకి స్థిర చరాస్తులు ఇవన్నీ కూడా మంచి అంటే కొనాలనే ఆలోచనలు రావడం అనేది అవుతుంది. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు కూడా పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఆ వివాహ విషయంలో కావచ్చు, పిల్లల విద్యలో కావచ్చు, లేదా పిల్లల వృద్ధి కోసం కావచ్చు, కుటుంబ వృద్ధి కోసం కావచ్చు, దేనికోసమైనా కూడా ఏవైతే కార్యక్రమాలు తలపెట్టి ఆగిపోయా ఆ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళు ఎవరైనా లోన్స్ కోసం అప్లై చేసుకున్న వాళ్ళు ఉండొచ్చు. లోన్స్ వస్తే గతం అంటే ఎవరికైనా అప్పు ఇచ్చి ఇవ్వకపోయినా వాళ్ళు కొంత అయినా ఈ మాసంలో వాళ్ళు తిరిగి తీర్చి ఇవ్వడం అనేది జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తాయి. వ్యాపార పరంగా కూడా మంచి వృద్ధి ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి రోజు కూడా దుర్గా ఆరాధన చేసుకోవడం, అమ్మవారి మంగళచండీ పారాయణ చేసుకుంటూ ఉండడం ద్వారా అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.